నమస్తే పబ్లిక్ ఎట్లున్నారు అంత మంచిదే కదా నేను కూడా మంచిగా ఉన్నా టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట చెప్పే నీకు వచ్చిన ముచ్చట ఏంటంటే కుక్కలు అంటే అందరికి ఇష్టమే కదుల్లా మస్తు మంది పెంచుకుంటారు కూడా కుక్కలను మన ఇంట్లో మనుషుల లెక్కనే చూసుకుంటాం కదుల్లా ఇక మన ఇంట్లో కుక్కలు ఉంటే మనం ఏదైనా చిరాకులో ఉన్నా కూడా అంటే మనశ్శాంతి కోసం కుక్కల్ని పెంచుకుంటాం కదుల్లా అంటే మన మూడంతా ఆఫ్ ఉన్నా కూడా మూడంతా మంచిగా లేకున్నా కూడా మనం పెంచుకునే కుక్కల్ని చూస్తే మస్తు రిలాక్స్ ఉంటుంది కదుల్లా నాకు కూడా కుక్కలు అంటే బాగా ఇష్టం ఉల్లో మీకు ఇష్టమేనా చెప్పుండ్రైతే కానీ అన్ని రకాల కుక్కలు మంచివి కాదటనుల్లో నిజమే కొన్ని కుక్కలు చాలా ప్రమాదకరం అని మస్తు ప్రమాదకరం అంట కొన్ని కుక్కలు కేంద్రం కొన్ని జాతుల కుక్కలను బ్యాన్ చేసిందంటనుల్లా అయ్యో వెన్నెల కుక్కల్ని బ్యాన్ చేసిందా ఏ జాతికి చెందిన కుక్కలు అని అంటారా గదే చెప్తా వెనకట ఓ సామెత కూడా ఉండేనుల్లా మీకు గుర్తుందా గదేనుల్లా కుక్కకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అని చాలా మంది మన పెద్దలు అంటారు కదా అంటే మన పెద్దవాళ్ళు ఈ సామెతను బాగా చెప్తూనే ఉంటారు మనం ఏదైనా తప్పు చేసినా అట్లా అంటే మన చుట్టాలు మనతో మాట్లాడకున్నా కూడా కుక్కలకు ఉండే విశ్వాసం మనుషులకు ఉండదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదుల్లా ఇది ఇంటే ఇట మస్తు గుర్తుంచుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర మస్తు మాటలు మూట కట్టి మరీ మనం నేర్చుకోవాలిలో అట్లా మంచి మంచి విషయాలు చెప్తారు పెద్దవాళ్ళు మనకు అయితే ఎన్నో చోట్ల కూడా ఓనర్స్ ఉంటారు కదా కుక్కల్ని పెంచుకున్న ఓనర్స్ కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అది మీకు కూడా తెలుసు అయితే కొంతమంది ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే పిట్ బుల్ డాగ్ జాతులకు చెందిన కొన్ని రకాల కుక్కలతో మస్తు ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు నిజమే వీటితో పాటు మరో 23 జాతులకు చెందిన కుక్కలు కూడా ప్రమాదమే అని అట్లనే ఆ కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని ఆ 23 రకాల జాతుల పెంపుడు కుక్కల అమ్మకాలను అట్లనే వాటి బ్రీడింగ్ లేకపోతే సంతాన వృద్ధిని ఆపేయాలనని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందుల్లా గిట్లుందుల్లా ముచ్చటైతే కానీ కొన్ని జాతుల కుక్కలైతే మంచియేనుల్లా కానీ అవి గిట్ట మన మీద దాడి చేస్తే బ్యాన్ చేసే పరిస్థితి కూడా ఉందంట త్వరలో ఇప్పటికైతే ఈ కుక్కలనైతే బ్యాన్ చేసినా అని వాళ్ళు అంటున్నారుల్లా